వలస ఎమ్మెల్యేలు స్పీకర్ వైఖరి విషయంలో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పార్టీ ఫిరాయింపు శాసనసభ్యులకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అలాగే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న స్పీకర్కు సైతం నోటీసులు పంపింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు ధర్మాసనం వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన పిటిషన్లను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ కొట్టేశారు. శాసనసభాపతి తీర్పులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. వేరువేరుగా దాఖలైన ఆయా పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహియుద్దీన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వలస ఎమ్మెల్యేలపై ప్రకాష్ గౌడ్, అరికెపూడి గ్రాంధి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదని వివరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలతో పాటు సుప్రీంకోర్టు తీర్పులను కూడా సమర్పించినప్పటికీ స్పీకర్ అనర్హత పిటిషన్లను కొట్టివేయడం చెల్లదని అన్నారు. వారంతా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరారని చెప్పారు. పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారని, ఆ పార్టీ కండువా కప్పుకున్నారని తెలిపారు. ఈ చేరికల వార్తలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయని, పత్రికల్లో కూడా ప్రచురించారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలకు వారంతా హాజరయ్యారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో అడుగు ముందుకు వేసి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దానం పార్టీ ఫిరాయించారని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇచ్చిన బీఫామ్ తీసుకుని ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పారు. మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరడమే కాకుండా కేబినెట్ హోదాలో పదవి కొనసాగుతున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో ఆధారాలను స్పీకర్ ముందు పెట్టినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలియజేశారు. పైగా ఏకపక్షంగా అనర్హత పిటిషన్లను కొట్టివేశారని న్యాయవాది వివరించారు. స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోర్టును కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసి ఏడాది గడిచినా స్పీకర్ స్పందించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టుకు వెళ్తే తప్ప ఫలితం లభించలేదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. స్పీకర్ గడువు నిర్దేశించడంతో పిటిషన్లపై తుది ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. నేటికి స్పీకర్ తీర్పు ప్రతులు అందుబాటులోకి రాలేదని అన్నారు. స్పీకర్ తీర్పును రద్దు చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన 7 ఎమ్మెల్యేలతో పాటు ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్న స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.